నమస్కారం కృష్ణారావు గారు. ఐఆర్ టాక్స్కి స్వాగతం. ఇంతకాలం ఎంతో ఉత్కంఠతో చూసినటువంటి అమెరికన్ ఎలక్షన్స్ అయిపోయాయి. 20th జాన్యువరి నాడు ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేయడం, ప్రపంచం అంతా ఉత్కంఠతో ఆయన ఏం చేస్తాడు, ఏం పలుకుతాడు అనేది చాలా మటుకు చూశారు. సరే, మాట్లాడడం చాలా చక్కగా మాట్లాడాడు. మాట్లాడినంత ముందులో ప్రొనౌన్స్ చేసినంతగా అంత యాంటీ స్టాన్స్ అనేది మనకి ఆయన స్పీచ్లో కనబడలేదు. చెప్పడం అయితే స్పెసిఫై చేశాడు బ్రాడ్గా, చాలామందిని అక్రమ వలసదారులందరినీ వెనక్కి పంపిస్తామని. బట్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే సిటిజన్షిప్, దీని మీద పెద్ద కాంట్రవర్సీ ఇంకా వస్తోంది. బట్ ఆయన వెనకాల చాలా చక్కగా టెక్నోక్రాట్స్, ఎంటర్ప్రెన్యూర్స్ అందరినీ నేను పెట్టుకున్నాడు. అండ్ ఫంక్షన్ చాలా చక్కగా జరిగింది. అందరూ ప్రపంచమంతా వీక్షించారు. మరి ఇంపార్టెంట్ ఇది. అట్లాగే మన ఇండియన్ ఎన్వాయ్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్కి ఫ్రంట్ రోలో ఆయనకి స్పేస్ కల్పించి ఒక ఇంపార్టెన్స్ ఇండియాకి అనేది ఇచ్చారు. అండ్ ఇప్పటి వరకు ఏమీ యాంటీ ఇండియా ప్రొనౌన్స్మెంట్స్ అయితే ఏమి చేయలేదు. బట్ చిన్న మనకు వచ్చేదంటే న్యూస్ దాన్ని బట్టి ఒక 10% యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఇవన్నీ వేస్తారని ఇదనేది వస్తుంది. బట్ 25% విత్ ఆన్ మెక్సికో అండ్ కెనడా వాటి మీద టారిఫ్స్ ఆల్రెడీ విదిన్ 1 month స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆయన చెప్పడం ఇదంతా అయింది. సో ప్రతి వాళ్ళు ఆయన ఏం మాట్లాడతాడా, ఏ రోజు ఏం వస్తుందా అనేటువంటి విషయాన్ని గురించి ఆసక్తిగా చూస్తున్నారు. బికాజ్ మేజర్ కావాల్సింది ఏంటంటే ఈ చైనా మీద ఇంపాక్ట్ అనేది ఎట్లా ఉంటుంది, ఇంపోర్ట్స్ మీద, దాని మీద టారిఫ్స్, మిగిలిన దేశాల మీద ఎలా ఉంటుంది. అండ్ మనం ఇదివరకులో చెప్పుకున్నట్టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, దీంట్లో ఏ విధంగా ముందరికి తీసుకువెళ్తాడు అంటే, యాక్చువల్లీ ఇవన్నీ ప్రొనౌన్స్మెంట్స్ అవన్నీ చేసే కానీ ఆల్రెడీ అక్కడే ఇంటర్నల్గా ఇప్పటికే there is a little criticism over the technocrat వాడి మీద కొంచెము ఇదైతే అరసత్వం అయితే బాగా వివేక్ రామస్వామి, నాట్ వివేక్ రామస్వామి, మెయిన్ ఎలన్ మస్క్ మీద. సో మరి ఎలన్ మస్క్కి ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చి ముందర తీసుకెళ్తాడా? ఎందుకంటే మెయిన్ అంతా వీళ్ళందరూ చూసుకునేటట్లయితే ఒక విధంగా బిజినెస్ బ్యాలెన్స్లో చూసుకుంటే నాకెంత అనే లెవెల్లో వాళ్ళ బిజినెస్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటారు అనేటటువంటి ఒకటి స్పష్టత కనబడుతోంది. సో బట్ వన్ గుడ్ థింగ్ ఈజ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కొంతమందిని చేసి ఒక పెద్ద నిధిని చేకూర్చడం జరిగింది. ప్రపంచంలో మళ్ళీ అమెరికా ఎగైన్ ఒక పవర్ఫుల్ దీనికి ఉండదానికని చెప్పి ఈ ప్రణాళికలు రచిస్తున్నారు. బట్ అక్కడ ఎట్లా ఉంటుంది ఏమిటి, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తీసేసి దే హ్యావ్ టు కంపల్సరీ అటెండ్ ది ఆఫీసెస్ అని ఒకటి పెట్టారు. ఇవో రోజు రోజుకి కొత్తగా వస్తూ ఉంటుంది. అయితే 20వ తారీఖు నుంచి ఈ రోజు జరిగిన పరిణామాల వరకు అసలు ట్రంప్ యొక్క పరిపాలన ఏ విధంగా ఉండబోతోంది అనే దాన్ని, ఆయన యొక్క డెసిషన్స్ ప్రపంచం మీద, ఇతర ఆర్థిక వ్యవస్థల మీద, ముఖ్యంగా ఏంటంటే ఈ ఎనీ లెవీ విల్ ఇంపాక్ట్ ది ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ది అదర్ కంట్రీస్. ముఖ్యంగా మన భారతదేశానికి అమెరికాకి ఏ విధంగా సత్సంబంధాలు ఉంటాయనే దాని మీద ఒక చిన్న వివరణ. ఒకటి, వీళ్లకు తనామన భేదం లేదు. ఏదో ఇండియాకు అనుకూలంగా ఉంటారనుకొని భావించడం మన పొరపాటు. బ్రాడర్ చైనా యాంటీ అలయన్స్లో ఇండియా ఎంతవరకు పనికొస్తుందన్నంతవరకే చూసుకుంటారు వాళ్ళ సెక్యూరిటీ కన్సర్న్ వాటికి. బియాండ్ దట్ ఇండియా కానీ ఇండియన్స్కి కానీ ఏమైనా స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తారని మనం అనుకోవటం మన అవివేకం. అది మొన్ననే ప్రూవ్ అయింది. ఏం చేశాడు? ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటూ ఎలక్షన్ ఎజెండాలో మెయిన్గా పెట్టాడు. దాని మీదనే పోయినాడు. సో ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మనకేం కాదు కదా, ఇల్లీగల్ మనం వచ్చిన వాళ్ళం లేము కదా, మేము అంత ఎక్కువ లీగల్గా వచ్చిన వాళ్ళం కదా, అట్లీస్ట్ లీగల్గా వచ్చిన వాళ్ళు, కొంతమంది ఇల్లీగల్గా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు సరే సపరేట్. అందరూ సిటిజన్స్ అయిన వాళ్ళు ఎక్కువ రిపబ్లికన్కు ఫేవర్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది?
వాటి మీద ఎంత మాట్లాడుతున్నాడు, H1B మీద కూడా అంతే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మెయిన్ టార్గెట్ ఇల్లీగల్ ఎంత ఉందో H1B మీద కూడా అంతే టార్గెట్ పెట్టారు. H1B మీద టార్గెట్ పెడితే ఎఫెక్ట్ అయ్యే కంట్రీ ఏంది? చాలా ఎఫెక్ట్ అయ్యే కంట్రీ ఇండియా. టారిఫ్స్ కన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటటువంటిది ఇండియా H1B మీద పెడితే. సో వీడి పాలసీస్ వలన దేశానికి లాభం జరుగుతుంది అనుకోవటం పొరపాటు. ఇన్ఫ్యాక్ట్ ఈ H1B లిబరలైజేషన్కు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో స్టార్ట్ అయింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ టైంలో ఈ వెస్టర్న్ కంట్రీస్, అమెరికా ఫ్రీ క్యాపిటల్ ఫ్లో, ఫ్రీ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఫ్రీ బ్యాంక్స్ ఈ పాలసీని ముందుకు తీసుకుపోయినాయి. అంటే ఎక్కడైనా కానీ మా క్యాపిటల్ వచ్చి పెట్టుకోవచ్చు, మీ కంట్రీస్లో మా బ్యాంకింగ్ సెక్టార్కు, మా ఇన్సూరెన్స్ సెక్టార్కు మీరు అవకాశం ఇవ్వాలి టు కంపీట్ విత్ యువర్ లోకల్ ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ కంపెనీస్ అనేది మొదలెట్టాయి. అప్పుడు దానికి కౌంటర్గా ఇండియా ఒక ప్రపోజల్తో పోయింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు. ఫ్రీ క్యాపిటల్ ఫ్లో అన్నప్పుడు లెట్స్ ఆల్సో హ్యావ్ ఫ్రీ హ్యూమన్ రిసోర్స్ ఫ్లో. వీసా రిస్ట్రిక్షన్ దీనికి, టాలెంట్ని బట్టి ఎక్కడికైనా పోయి పనిచేసేటటువంటి అవకాశం కల్పించండి అనేటటువంటి కౌంటర్ ప్రపోజల్స్తో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు పోయిన కంట్రీ ఇండియా. అది ఒప్పుకోలేదు, అది వేరే విషయం. బట్ ఆ థీమ్ మీద ఆధారపడే కొంతవరకు ఈ లిబరలైజేషన్ ఆఫ్ H1B వీసాస్ ఇవి జరిగాయి. సో ఇప్పుడు వాళ్ళు H1B మీద గట్టిగా పెడితే మనం ప్రొటెక్షనిస్ట్ టెండెన్సీకి పోక తప్పదు. అంటే ఇప్పటి లోపల మనకు కొంత క్యాపిటల్ ఇది వచ్చింది కాబట్టి యాక్సెస్, మార్కెట్ యాక్సెస్, అఫ్ కోర్స్ అమెరికన్ మార్కెట్ చాలా బిగ్ మార్కెట్, దాని యాక్సెస్ మీన్స్ ఎ లాట్. బట్ స్లోగా గ్రో అవుతున్నటువంటి కంట్రీస్ ఇండియా, చైనా మార్కెట్లు కూడా చిన్న మార్కెట్లు కావు. ఇక్కడ యాక్సెస్ పోతే వాళ్ళ కంపెనీకి కూడా పెద్ద నష్టమే. అందులో క్యాపిటల్ వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి తిప్పుకోకపోతే దాని మీద వచ్చే రాయల్టీసు, ఇవి ప్రాఫిట్స్ అవన్నీ అక్కడికి అమెరికాకి పోతూ ఉన్నాయి కదా. సో ఇది ఏదో డొనాల్డ్ ట్రంప్ వలన భారతదేశానికి ప్రత్యేకమైన బెనిఫిట్ జరుగుతుంది, భారతదేశానికి ప్రోగా ఉంటాడు అనుకోవటం మన భ్రమ. వీళ్ళకు మగ అంతే, మేక్ అమెరికా గ్రేట్, దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధం. అన్ని కంట్రీస్ ఒకటే, మాది అన్న పద్ధతిలో పోతూ ఉన్నారు. సో ఇది గుర్తుపెట్టుకొని మనం మన పాలసీస్ను రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి వీటి తగ్గకపోవచ్చు, ఎందుకంటే పాపులర్ సపోర్ట్ కూడా వాడికి దీని మీదనే వచ్చింది కాబట్టి హ్యాస్ టు షో అండ్ ప్రూవ్ ఆల్సో టు పీపుల్ దట్ చేశాను నేను చూపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అజెండా నుంచి పక్కకు తప్పుకోకపోవచ్చు. దానివల్ల అమెరికాకు నష్టం తప్పకుండా జరుగుతుంది. జరిగినా కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఇతనికి అడ్డుపడేటటువంటి శక్తులు ఏమీ లేవు. సో ముందుకు పోతాడని నేను భావిస్తూ ఉన్నాను. చూద్దాం. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే 2-3 చోట్ల దెబ్బలు తిన్నారనుకో, కొత్త ట్యాంపర్ అవుతాడు. అదే జరుగుతుందని ఆశిద్దాం వీడికి కూడా. అట్లాగే మరి ఆయన అనుకున్నట్టే ఇప్పుడు మన ఇండియాలో వక్ బోర్డు లాగా ఈ ల్యాండ్ నాది అన్నట్టు ఇప్పుడు పనామా కెనాల్ని కూడాను ఈ సెడ్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ దట్ అండ్ చైనా మీద ఇదని చెప్పి డైరెక్ట్గా ఆయన స్పీచ్లోనే చెప్పడం జరిగింది. చెప్పాడు కానీ చేయలేడు. ఇప్పుడు స్పీచ్లు ఇవ్వటం ఈజీ. పనామా ఇండిపెండెంట్ కంట్రీ. నువ్వు ఆ రోజు ఇన్వెస్ట్ చేసావంటే ఎవరి కోసం ఇన్వెస్ట్ చేసావు? పనామా కోసం ఇన్వెస్ట్ చేయలేదు. ఇన్వెస్ట్ చేసింది నీ వ్యాపారం కోసం ఇన్వెస్ట్ చేసావు. అదే రకంలో బ్రిటన్ కూడా సూయజ్ కెనాల్ మీద ఇన్వెస్ట్ చేసింది. సూయజ్ కెనాల్తో మీద ఆ పైన నాసర్ టైంలో దాన్ని నేషనలైజ్ చేశాడు కదా, ఇది ఈజిప్ట్లో. సూయజ్ కెనాల్ నేషనలైజ్ చేసినప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు కదా. మరి ఇప్పుడు నువ్వు పనామా కెనాల్ తీసుకుంటే బ్రిటన్ సూయజ్ కెనాల్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేశారు. సో అక్కడ కానీ ఇక్కడ కానీ ఇన్వెస్ట్మెంట్ ఏది కూడా పనామాను రక్షించడానికి కానీ ఈజిప్ట్ను రక్షించడానికి కానీ ఎవడూ చేయలేదు. నీ బిజినెస్ ఇంట్రెస్టు, నీ ట్రేడ్ ఇంట్రెస్టు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి చేసావు. ఈరోజు అది పనామా కంట్రీలో ఉంది, వాళ్ళ ఆధీనంలో ఉన్నది. వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వాడుకుంటారు. బట్ అది చైనీస్ కంట్రోల్లో ఉంది, చైనీస్ మెయింటైన్ చేస్తున్నారని, టారిఫ్స్ వాళ్ళు చేస్తున్నారని అది అమెరికాకి వికాసం కలుగుతుందని. అయినా కానీ చేయగలిగింది ఏముంది? ఇప్పుడు నువ్వు పోతే ఒక ఇండిపెండెంట్ కంట్రీ మీద నువ్వు పోయి ఇది చేసి నేను తీసుకుంటానని అంటే అప్పుడు అరాచకమే అవుతుంది. నువ్వు చేసిన దానికి పుటిన్ చేసిన దానికి డిఫరెన్స్ ఏముంటుంది? చైనా రాకూడదు అని ఎక్కడుంది? ఇప్పుడు ఏదైనా అగ్రిమెంట్ ఉందా? ఆ అగ్రిమెంట్లో చైనా వాళ్ళు పనామా కెనాల్ను మెయింటైన్ చేయకూడదని కానీ అది ఉండకపోవచ్చు కదా.
సో ఇవన్నీ ఎంటీ థ్రెడ్స్ కొన్ని ఉంటాయి, ఇవేమీ జరగకపోవచ్చు. గ్రీన్లాండ్ కొంటానని అంటున్నాడు, మరి డెన్మార్క్ ఏమంటుందో చూడాలి. ఇప్పుడు సపోజ్ గ్రీన్లాండ్ వీడు కొంటానంటే చైనా వచ్చి కౌంటర్ ప్రపోజల్ ఇస్తే దెన్ హీ హ్యాస్ టు బిడ్. బేసికలీ ఇట్ విల్ గో బై బిడ్డింగ్. జస్ట్ లైక్ దట్ అమెరికా తీసేసుకుంటా అంటే మిగిలిన వాళ్ళందరూ చూస్తూ కూర్చోకపోవచ్చు కదా. సో అవన్నీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ విత్ కాంప్లికేషన్స్. ఏదో స్టేట్మెంట్ల వల్ల వెంటనే అయిపోయేటటువంటివి ఏమి ఉండవచ్చు. బట్ ఒకటి అమెరికా వరకు మాత్రం ఎకనామిక్గా చాలా చేయబోతున్నాడు. దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెద్ద పరిణామాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే వేచి చూడాల్సి రోజుకి ఏం చూడాలి, ఏం చేస్తూ ఉంటాడని. నమస్కారం.